ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. ఫ్రెండ్స్, దేవుడు తన యొక్క మహాకృప చేత 9 నెలలు గడిచిపోయి 10వ నెలలోనికి దేవుడు మనల్ని ప్రవేశింపజేసినందుకు దేవునికే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఇది ఆ మధ్యలో వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తూ ఏమని వచ్చిందంటే, 9వ నెలలోనికి ప్రవేశించినాము కనుక జాగ్రత్తగా తిండి జాగ్రత్తగా తీసుకోండి, మీరు విశ్రాంతి తీసుకోండి, ఎందుకంటే ఇప్పటికే 9వ నెలలు వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతూ జోకులు ఇస్తూ వచ్చారు కదా. ఇప్పుడు 9 నెలలు అయిపోయింది, ఇప్పుడు 10వ నెల. సో 10వ నెలకు వచ్చేసరికల్లా నేనంటాను, మరి 9 నెలల గర్భవతి అయిన తర్వాత 10 నెలలు కనేయాలి కదా. సో దేవుడు మనకు ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ 10వ నెలలో ఈ 1వ తారీఖు మొదలుకొని ఈ నెలలో అనేకమైన కార్యక్రమాలు దేవుడు మీ జీవితంలో జరిగించనై ఉన్నారు అని నేను వాగ్దానం చేస్తున్నాను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, తన సేవకునిగా నన్ను ఇలాగున మీ ముందుకు తీసుకుని వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని ఈ సత్య సువార్తగా మీతో పంచుకునేటందుకు గాను ఆ దేవాతి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి యొక్క భాగ్యం ఈ సత్య సువార్త. సత్యము అనేటువంటి దానిలో నేను ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, ఎంతకాలమైనా సత్యమైనటువంటి సత్యమే, వాస్తవం అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. సో ఈరోజు నేను గడిచిన కొన్ని వారాలుగా మీతో నేర్పిస్తున్నటువంటి ఒక మాటలు ఏంటంటే, వాస్తవాన్ని చూడొద్దు, వాస్తవాల్ని మాట్లాడొద్దు, చేతనైతే సత్యాన్నే మీరు పలకండి, సత్యములో దేవునికి స్తుతియాగమే చెల్లించండి. ఈ 10వ నెలలో ఆ దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఇలా అంటుండే సడన్గా నాకు జ్ఞాపకం వచ్చినటువంటిది. యాక్చువల్లీ క్రిస్మస్ టైముల్లో ఇలాంటి టైముల్లో మనం ఈ వచనాలను ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటాం, కానీ ఈరోజు నేను ఈ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఈ జకరియా ఎలిజబెత్లను గురించి వ్రాయబడినటువంటి ఒక మాటలు ఏంటంటే, వాళ్ళిద్దరూ చాలా యథార్థమైనటువంటి వాళ్ళు, భక్తి విశ్వాసముతో ఉండినటువంటి వాళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులై ఉన్నారు, వృద్ధాప్యంలోనికి వచ్చిన్నారు, బిడ్డలు లేకుండా ఉండి ఉన్నారు. బైబిల్లో వ్రాయబడిన మాట ఏముందనంటే, ఎలిజబెత్ గొడ్రాలైనందున అని చెప్పేసి ఉంటుంది, పిల్లలు లేకపోయారు. ఈరోజు నా మాట నేను పలకట్లేదు ఉండయి, నేను మరొకసారి చెప్తున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను ఆ మాట ఉచ్చరించినా ఎవరిని కూడా ఆ మాటతో నేను పిలవను. ఎందుచేతనంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడు మీకు బిడ్డల్ని ఇచ్చి ఉన్నాడు. ఐ సీ ఏ ఫ్యామిలీ, ఒక కుటుంబాన్ని నేను చూస్తున్నా. బహుశా మీరు బిడ్డలు లేకుండా చాలా కాలంగా మీరు కనిపెడుతూ వచ్చినారు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, వాస్తవాన్ని మీరు పలుకుతూ ఉన్నారు. అందుచేతనే మీకు బిడ్డలు లేకుండా ఉండి ఉన్నారు ఇప్పటి వరకు. కానీ ఇక మీదట మీరు అలా మాట్లాడేవారు కారు. ఇప్పటికే నా మాటల ప్రభావం మీ మీద కనబడుతూ వచ్చింది, మీరు ఆల్రెడీ ఒప్పుకుంటూ వచ్చినారు, మీరు వాస్తవాలని మీరు మాట్లాడుకుండగా సత్యాన్ని మీరు మాట్లాడుతున్నారు, సత్య ప్రకారంగా మీరు ఆశీర్వదించబడి ఉన్నారు. అరే అమ్మా, మీకే రా నేను చెప్పేది, దేవుడు మీకు బిడ్డలు ఇచ్చాడమ్మా, మీరు ఇంకా గర్భవతి కాలే మీరు. కానీ ఈరోజు నేను చెప్తున్న సత్యం ఏంటంటే, మీరు బిడ్డలను దేవుడు ఇస్తారు కాదు నేను చెప్తుంది. ఎప్పుడో మళ్ళీ 9 నెలలు అయిపోతే 10 నెలలకు వచ్చిన తర్వాత మీరు కంటారు కాదు నేను చెప్తుంది. దేవుడు మీకు ఆల్రెడీ బిడ్డలు ఇచ్చారు, ఇది నేను పలుకుతున్నా. మీకు చెప్పడానికే నన్ను తీసుకొచ్చాడు దేవుడు, మీతోటే నేను పంచుకుంటున్నాను. దెర్ ఈజ్ ఎ ఫ్యామిలీ, ఖచ్చితంగా నాకు తెలుసు. ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి మాట మీ కొరకని నాకు తెలుసు, నా మాట యొక్క ప్రభావం నాకు తెలుసు, ఈ మాట సత్యము కనుక అది నాకు తెలుసు, సత్యమైనటువంటి యొక్క సువార్తలు ఉన్నటువంటి యొక్క శక్తి ఏమిటో నాకు తెలుసు. నేను పలుకుతున్న ఈ మాట ప్రకారంగా మీరు గర్భవతి అయి బిడ్డకు జన్మని ఇచ్చి ఉన్నారు. ఆమెన్. మీరు కూడా ఆమెనని పలికారు నాతో పాటు కదా. ఆమెనన్న మాటలు ఏంటంటే, మీరు అవునుగాక, అలా జరుగునుగాక అని మీరు అంగీకరించారు. చూడండి మీరేను, ఈ మాట యొక్క ప్రభావం ఎంత ఉంటుందో. బట్ మధ్యలో ఎప్పుడు కూడా వాస్తవాన్ని పలకొద్దు. అది కాదు పాస్టర్ గారు, నా గర్భసంచి చిన్నగా ఉంది పాస్టర్ గారు, అందుచేత నేను బిడ్డలు కానీ పరిస్థితి లేదు పాస్టర్ గారు. ఏమైతే ఏంటంట, నాకు కావాల్సింది ఒకటే, దేవుడు మాట పలికించాడు, ఆ మాటను ఆయన నెరవేర్చారు, మీరు గర్భవతి అయ్యారు, మీకు బిడ్డని దేవుడు ఇచ్చారు. ఇది చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. మీరు నమ్మి దేవుని స్తుతించాలి, నెగిటివ్ మాట మాట్లాడొద్దు. అది నేను చెప్తున్నా. ప్రతికూలమైనటువంటి ఒక మాట, వాస్తవం అనేటువంటి ఒక మాటలు ఒకసారి నేను బాధపడేది ఎలా బాధపడుతుంటానంటేనండి, అరే ఇంత దేవుడు చెప్పిన మాటను వదిలేసి డాక్టర్ గారు చెప్పిన మాట్లాడుకొని ఎలాడతారు. డాక్టర్ గారు వాస్తవం చెప్పారు,
అంటే వాస్తవ ప్రకారంగా బహుశా మీ గర్భసంచి చిన్నదై ఉండొచ్చు, వాస్తవ ప్రకారంగా మీ కౌంట్ తక్కువ, మీకు బలహీనత ఉన్నందు చేత బహుశా మీరు బిడ్డలను కనలేని పరిస్థితి, వాస్తవానికి మీకు థైరాయిడ్ ఉన్నది కనుక, థైరాయిడ్ ఉంటే కనుక బిడ్డల్ని గర్భం దాల్చడం కష్టం, అసాధ్యం అని చెప్పేసి ఎవడో అన్నాడు. అందుచేత మీరేమంటారంటే అబ్బే లేదండి నాకు థైరాయిడ్ అయ్యి గారు, అందుకే నాకు పిల్లలు పుట్టరయ్య గారు, డాక్టర్ గారు చెప్పారు నాకు పిల్లలు పుట్టరని. డాక్టర్ గారు చెప్పింది వాస్తవమమ్మా, పరమ డాక్టర్ చెప్తున్న మాట, ఆయన మాట వాగ్దానం చేసి ఉన్నారు. ఈ 9 నెలలు గడిచి 10వ నెలలోనికి ప్రవేశించిన మొదటి తారీఖుని ఆ దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట, జకరియా ఎలిజబెతులతో మాట్లాడినటువంటి మాట, అవి మనం విందాం. వాస్తవానికి ఇక్కడ దేవుని యొక్క వాక్యం కూడా చెప్పింది, ఆమె గొడ్రాలుగా ఉన్నందుచేత ఆమెకు బిడ్డలు కలిగే అవకాశం లేదు, వాళ్ళిద్దరు కూడా వృద్ధులైపోయారు. ఇది వాస్తవ కండిషన్. అక్కడ ఈ జకరియా తన వంతు వచ్చినప్పుడు దేవాలయంలోనికి వెళ్ళి ధూపం వేయడానికి వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నప్పుడు గమనించండి, ఈ ధూపం దగ్గర కూడా ఆయన ప్రార్థన చేసి అడుక్కొని ఉంటాడని నేను అనుకోను. ఎందుకంటే ధూపం వేయడానికి ఆ రోజుల్లో యూదులైనటువంటి వాళ్ళు వేసేటప్పుడు ఒక సాంబ్రాణి అనేటువంటి దానిలో పోసి ఆ సాంబ్రాణి ధూపం అనేటువంటిది దేవునికి సన్నిధిలో ఇలా ఊపుతూ ఉంటారు. అది దేవుడికి ఒక ధూపం నైవేద్యం అనేటువంటిది వాళ్ళు అర్పించడం అనేటువంటి జరుగుతుంటుంది. అది ప్రజలందరి పక్షంగా చేయవలసినటువంటి ఒక కార్యం. తన వంతు వచ్చింది, తను చేయడానికి వెళ్ళాడు. ఇలా అక్కడ దేవదూత కనబడి ఒక దైవ సేవకుడినైన నాలాంటి వాడిని దేవుడు నిలబెట్టుకొని, నాతో పాటు ఇంకెవరెవరు దైవజనులు మన ఛానల్లో మాట్లాడుతున్నారు అందరూనండి, ఇలాంటి మంచి ఒక వాగ్దానం అనేటువంటిది ఆ దేవుని దగ్గర నుంచి తీసుకొని వచ్చినటువంటి ఒక సువర్తమానంగా తీసుకొని రావటం అనేటువంటి జరుగుతుంది. సో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి, జకరియా భయపడవద్దు, నీ భార్య అయిన ఎలిజబెత్ గొడ్రాలు కాదు, ఆమె గర్భము దాల్చి నీ కొరకు ఒక కుమారుని కంటుంది అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు ఈయన అంటాడు కదా, కొంచెం కిందకు వచ్చిన తర్వాత మొదటి అధ్యాయంలో, లోకాసు వార్త మొదటి అధ్యాయంలో కనుక మనం చదువుకొని ఉంటే ఈయన మాట్లాడుతున్నాడు, అయ్యో నేను ముసలివాడనే, ఇది నాకెలా సంభవిస్తుంది అని చెప్పేసి సాగదీసి మరి మాట్లాడాడు. ఒకసారి మేము ఐగుప్తు దేశంలో ఉంటుండగా ఒక గైడ్ మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా, మన వాళ్ళు కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు వెరీ గుడ్ అంటారంట. వెరీ గుడ్ అన్నా వెరీ గుడ్ అన్నా ఒకటే, కాకపోతే దాన్ని నొక్కి మనం చెప్పడానికి అన్నట్టుగా ఎంత సాగదీస్తే అంత చాలా అనేటువంటి రీతిగా మనకు అర్థమేస్తుంటుంది. సో మన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి సాగదీసి మరి మాట్లాడేటువంటి నెగిటివ్ మాటలు ఎలా మాట్లాడతారంటే, అయ్యో మేము వయసులో పెద్దోళ్ళం అయిపోయాం కదండి, ఇప్పుడు మాకు పిల్లలు ఏంటండి. ఒకళ్ళు అనుకున్నారు ఇలా కూడాను, మీరు ఒకవేళ వయసులో ఒక 40 సంవత్సరాలకు వచ్చారు, 45 సంవత్సరాలకు వచ్చినారు, ఇంకా ఈ వయసులో మాకు పిల్లలు ఏంటండి. ఒకసారి చాలా కాలం క్రితం ఒక సిస్టర్ నాకు పరిచయం, పెళ్ళయ్యి కొన్ని సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు వాళ్ళకి. ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేటువంటి జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత నేను వాళ్ళని దీవిస్తూ, నేను విశ్వాసాన్ని నేర్పిస్తూ అన్నానమ్మా, దేవుడు మీ కొరకు ఒకవేళ ఇవ్వాలని అనుకున్నప్పుడు ఆ దేవుడు అనుగ్రహిస్తున్నాడు కదా అని అంటే, వెంటనే ఆ సిస్టర్ గారు మాట్లాడితే ఏమన్నారంటే, అది కాదు బ్రదరు, నాకు ఆల్రెడీ షుగర్ ఉంది, అందుచేత మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, అయినాక మేము పిల్లల గురించి మర్చిపోయాలండి, ఇప్పుడు మాకు ఆ పిల్లల గురించి ఎందుకు, ఏదో మా బతికేదో మా సాగిపోతున్నాం. అప్పుడు నేను కోపడుతున్నా, దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటుండంటే ఈరోజు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీరు ఒక విశ్వాసంతో కూడా మాట్లాడండి. ఒకవేళ మీరేం అడగట్లే, మా పిల్లలు కావాలని మీరు అడగట్లే, స్తుతి చెల్లించుకోండి, దేవానికి స్తోత్రం అని చెప్పేసి స్తుతి చెల్లించుకోండి, ఆ దేవుడు చేసే కార్యం మీద ఆ దేవుడు జరిగించుకుంటాడని చెప్పేసి అన్న. అంతేనండి, కొన్ని నెలల్లోనే ఆ భర్త నాకు ఫోన్ చేసి జ్ఞాపకం చేశాడు, బ్రదర్ నా భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్. బహుశా ఐ థింక్ తనకి పెళ్ళయి 9 సంవత్సరాలు 10 సంవత్సరాల పైన ఎంతో అయింది. అప్పటి వరకు బిడ్డలు లేనటువంటి ఒక విషయం, దేవుడు తన గర్భాన్ని తెరిచినాడు, పిల్లోడు మగపిల్లోడు పుట్టినాడు. ఇప్పుడు ఆ పిల్లోడు తన యొక్క ఇంటర్మీడియట్ అది ముగించుకున్న తర్వాత దేవుని యొక్క సేవ కొరకు అంకితం చేసుకొని ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ ముగించుకోబోతున్నాడు. ఐ థింక్ ఈ సంవత్సరం ఎప్పుడో తన బైబిల్ ట్రైనింగ్ కూడా ముగించుకొని సేవకుడిగా బయటకు రాబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించాలి అని కోరుతూ ఉన్నప్పుడు, దేవుడు ఒక వాగ్దానాన్ని మనకు తీసుకుని వచ్చి ఇచ్చినప్పుడు, దేవుడు ఒక మాట మనతో చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనం వాస్తవాన్ని చూసి మాట్లాడుతూ ఉంటాం. వాస్తవం ఏంటి? అక్కడ వ్రాయబడినటువంటి మాటల ప్రకారంగా వాళ్ళిద్దరూ వృద్ధులైపోయారు. అదే ఒకవేళ అబ్రహాము శారాల విషయంలో కూడా అయితే దేవుడు మాట్లాడితే ఏమంటాడంటే, అబ్రహాం బలం ఉడిగిపోయిందంట, శారమ్మ గారి బలం కూడా ఉడిగిపోయిందంట. అంటే శారమ్మ గారి బలం కూడా ఇంకా గర్భం దాల్చేటువంటి పరిస్థితి లేదంటే వారికి పీరియడ్స్ అనేటువంటిది ఇంకా ఆగిపోయింది. పీరియడ్స్ ఆగిపోతే పిల్లలు పుట్టే అవకాశం లేదు స్త్రీకి కదా. సో అట్లా తయారైపోయిన తర్వాత దేవుడు వాగ్దానం చేస్తూ మాట్లాడుతూ అంటాడు కదా, అబ్రామా ఇదిగో నేను నీకు ఒక కుమారుడిని ఇస్తున్నానంటే ఈయన కూడా ఆశ్చర్యపోతాడు. ఆయన ఇప్పుడు ఈ వయసులోనని చెప్తాడు. కానీ బైబిల్ గ్రంథంలో రోమిలకు రాసిన పత్రికలో రాయబడినప్పుడు అక్కడ ఏమంటాడంటే, విశ్వాస
విశ్వాసము వలన అతడు బలము పొందుకొని. దేవుడు చెప్పాడు, నాకు 100 సంవత్సరాలు అయితేనేంటంట నా భార్య దగ్గరికి వెళ్ళి నేను కలుసుకుంటాను అనుకో, నూతన బలం. మన వాళ్ళు కొంతమంది ఎవరెవరి దగ్గరకు వెళ్ళి వాళ్ళు చెప్పిన మాటలు వినడానికి ప్రయత్నం చేస్తారు. అరే వాళ్ళు మాత్రం ఏం చెప్తారండి, మా ఆయన కూడా అని చెప్తే ఏం చెప్తాడు, మీ మనసులో ఉండాలమ్మా మీకున్న శక్తి బలం అనేటువంటిది అంటాడు. ఆ మనసులో ఉండేటువంటిది నేను దేవుని యొక్క వాక్యంలోంచి నేను చెప్తున్నా. దేవుడు నిన్ను బలపరిచినాడు బ్రదర్, మీకేనే చెప్తున్నా. బహుశా ఈరోజు మీరు అనుకుంటున్నారు, అయ్యా నాకు అంత సామర్థ్యం లేదండి, నాకు అంత బలం లేదండి, అంత బలమంతా అయిపోయిందండి, ఈ పిల్లల గురించి మర్చిపోయాలండి. ఇది మీరు మాట్లాడుతున్న మాట. యేసు రక్తం జయం. దేవుడు మాట్లాడినటువంటి ఒక మాట, సత్యాన్ని మీరు పలకాలి తప్ప వాస్తవాన్ని మీరు పలకొద్దు. నాకు శక్తిహీనత అండి, నా కౌంట్ తక్కువ అండి, నా భార్య కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఏం లేవండి, ఇక మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదండి, ఎలాంటి మాటలు మాట్లాడదు. ఈ రోజున దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. ఐ థింక్ బహుశా అనేక మంది కుటుంబాలు ఉన్నారండి, పిల్లలు లేకుండా మీరు కన్నీటితో బాధలు ఉన్నటువంటి వాళ్ళు. హన్నలాగా బహుశా మీరు చాలా కాలంగా కన్నీరు పెడుతూ వచ్చినారు, చాలా కాలంగా దేవునికి మీరు మొరపెడుతూ వచ్చినారు, దేవుడు మాకు బిడ్డల్ని ఇవ్వాలని. కానీ మీరు అడుగుతుంది ఏంటంటే, దేవా ఇయ్యండి అయినా, దేవా ఇయ్యండి అయినా, దేవా ఇయ్యండి అయినా, ఇదే మీ మొర్ర. కానీ ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఒక వాగ్దానం చేశారు, మీరు దేవుని స్తుతించడం మొదలుపెట్టండి. గడిచిన వారం కూడా నేను మీతో మాట్లాడుతున్నప్పుడు, ఇశ్రాయేలు లేనటువంటి వారు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిని సంపాదించుకోవాలి అని అంటే వాళ్ళు చెడ్డ మాట మాట్లాడకూడదు, నెగిటివ్ మాట మాట్లాడకూడదు, ప్రతికూల మాట మాట్లాడకూడదు, అనుమానంతో కూడి మాట్లాడకూడదు, ఇది జరుగుతుందా అని చెప్పేసి అనేటువంటి రీతిగా మాట్లాడకూడదు. దానికి బదులు దేవుడు ఏమన్నాడు, ఒక టైం వచ్చినప్పుడు కేకేయండి. ఆ కేకలో ఉన్నటువంటి ఆర్భాటం, ఆ కేకలో ఉన్నటువంటి స్థుతులు దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇచ్చినాడు. ఆ కోట గోడ అలా కూలిపోయింది. వాళ్ళ ఎరుకో పట్టణం లోపలికి వెళ్ళే ఎరుకో పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి వాగ్దాన దేశం అంతా కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టుగా. ఇది కదా బైబిల్లో నేను చెప్పాను గడిచిన వారంలో నేను మీతో మాట్లాడుతున్నప్పుడు. సో ఈ రోజుని దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏమంటాడంటే, జకర్యా భయపడవద్దు, నీ ప్రార్థన వినబడినది. సిస్టర్ గారు మీతోటి నేను చెప్తున్నా, దేవుడు మీ ప్రార్థన విన్నాడు. అఫ్కోర్స్ నేను ఎంతవరకు పిల్లలు పుట్టని వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ వచ్చా, కానీ మధ్యలో చాలామంది నాకు కూడా ఫోన్ చేసినప్పుడు మీరు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, పుట్టిన పిల్లల గురించి కూడా మీరు కన్నీరు పెడుతూ ఉన్నారు కాదు. ఆ పుట్టిన పిల్లోడు సరిగ్గా లేడు, వ్యతిరేకంగా ఉంటున్నాడు, తిరుగుబాటుతనంగా ఉంటున్నాడు, చెడు వ్యసనాలకి బానిసైపోయి ఉంటున్నాడు కాదు, ఉంటున్న అమ్మాయిలు కూడా ఉన్నారు అలాగే ఈ రోజుల్లో కొంతమంది. బహుశా మీ కూతురు గురించి మీరు కలవరపడుతున్నారు, మీ కూతురు గురించి మీరు కన్నీరు పెడుతున్నారు. వాస్తవం ఏంటంటే పిల్ల బాగా చెడు స్నేహాలు పట్టేసిందండి. ఆ పిల్ల మన మాట వినట్లేదండి, మన కూతురు మన మాట వినట్లేదండి, మన కొడుకు మన మాట వినట్లేదండి. బహుశా ఇంట్లో తిరుగుబాటుతనం చేసి మన మీదే వ్యతిరేకం చేస్తున్నారండి. మనల్ని ఏడిపించడం అంటే ఇంకా భయంకరమైన ఏడిపింపులు ఏడిపిస్తున్నారండి. బట్ డోంట్ వర్రీ, ఈ రోజు నేను దేవుడు చెప్తున్న వాగ్దానం ఏంటి తెలుసా, దేవుడు నీ బిడ్డ విషయంలో కార్యం చేసి ఉన్నారు. వారు ఉన్న పరిస్థితి వారిది కాదు. ఈరోజు నేను చెప్తున్నా దేవుని యొక్క సేవకునిగా, వారి జీవితం మారిపోయింది, వాళ్ళ యొక్క బ్రతుకు మారిపోయింది. ఎప్పటిదాకా వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ జీవితం, నేను ఇలా పలికినటువంటి మాటలు నమ్మినటువంటి వారి సాక్ష్యాలు నేను వింటూ ఉన్నా. ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నా, దేవుడు మీ జీవితంలో కూడా ఒక అద్భుతమైన కార్యం చేసి ఉన్నారు. మీ బిడ్డల జీవితాన్ని దేవుడు మార్చి ఉన్నారు. ఐ హ్యావ్ సీన్ చాలామంది జీవితాలు నేను చూశాను. అయిపోయింది అనుకున్నారు ఇంకా వాళ్ళ జీవితం, ఇంకా వాడు మన చేతికి అందుబాటులో లేడు అనుకున్నారు. ఈ అమ్మాయి ఇంకా మన చెప్పు చేతుల్లో ఇక లేదు అని అనుకున్నారు. ఇంకా ఒకవేళ క్యారెక్టర్ పోయినా నేను చెప్తున్నా, దేవుడు ఆ బిడ్డ జీవితాన్ని బాగు చేస్తున్నాడు, దేవుడు ఆ కుమార్తె జీవితాన్ని బాగు చేస్తున్నాడు, దేవుడు ఆ కుమారుని యొక్క జీవితం. డోంట్ వర్రీ, వాళ్ళు తిట్టొద్దు, వాళ్ళ గురించి వాస్తవాలు పలకొద్దు. నీ బ్రతుకు వలన, నీ జీవితం వలన, నీ స్నేహాల వలన, నీ చెడు స్నేహాల వలన, నీ వెచ్చలవిడి తనం వలన మాకు చెడ్డ పేరు వచ్చింది, అలాంటి మాట్లాడొద్దు. చేతన ఒక దీవెన మాట పలకండి. మీకే మీతో నేను చెప్తున్నా, చేతనంత మటుకు ఆ బిడ్డలు దీవించండి. వాళ్ళు అప్పుడే వాళ్ళకి ప్రేమ కావాలండి. ఏమంటే చెడిపోయి వచ్చినోడిని తండ్రి అయినటువంటి ఒక తండ్రి ఆయన ఏమన్నాడు, చెడిపోయి వచ్చావు నువ్వు పనికిమాలినోడా, నువ్వు చెడిపోయి వచ్చావు, నువ్వు చెడపుట్టినోడా, నువ్వు మా ఇంటికి ఇల్లు విడిచిపెట్టేసి నువ్వు బయటికి తిరిగి వేశ్యలతోటి వ్యభిచారులతోటి నీ బతుకంతా పాడు చేసుకుని వచ్చావు, చిచ్చి ఏ మొహం పెట్టుకొని ఇంటికి వచ్చావరా అని తిట్టాడు ఆ తండ్రి. నో, వాడిని ఎదురుకెళ్ళి ముద్దు పెట్టుకున్నాడండి బాబు. ఆ ముద్దన్న మాటకి ఒకసారి నేను విన్నటువంటి మాట ప్రకారం ఒక్క ముద్దు కాదంట, ముద్దుల మీద ముద్దులు పెడతానే వచ్చాడంట. ఆయన ఆ చెడిపోయినటువంటి వాడిని, పంది వాసన వస్తున్నటువంటి వాడిని, వస్త్రం కూడా లేకుండా ఉన్నటువంటి వాడిని కౌగిలించుకుని ముద్దులు పెడతాడంటే. ఆయన ఆ ముద్దులు పెట్టినప్పుడు ఎంత వాసన వచ్చి ఉంటాడో, ఎంత కప్పుకొట్టుంటాడో, ఎన్ని రోజులు స్నానం లేకుండా ఉంటాడో. కానీ ఆ తండ్రి విడిచిపెట్టలే, ముద్దులు పెట్టుకుంటూ వచ్చాడు. అందుకే ఈరోజు నేను చెప్తున్నా, ప్లీజ్ మా తల్లిదండ్రులు ఉన్నటువంటి మనం అలాగ అనొద్దురా, పిల్లల మీద అలా చెడ్డ మాటలు పలుకొద్దామా, వాళ్ళని వీలైతే మటుకు ప్రేమిద్దాం. నిజానికి తప్పు చేసినప్పుడే మనం ప్రేమించాలి, ఓ పొరపాటు జరిగినప్పుడే మనం ప్రేమించాలి, వాని దగ్గరకు మనం తీసుకోవాలి. ఇది నా దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట. ఈ జకర్యా ఈయన అన్నాడు కదా, అయ్యో ఇంక నా బతికే ఉందండి, ముసలోడిని అయిపోయింది కదా, ఇంకా నాకు పిల్లలు ఏంటి. అప్పుడు ఏం జరిగింది అక్కడ మన వచనాల్లో, అక్కడ దేవదూత మాట్లాడుతూ అంటాడు కదా, ఓయ్ జకర్యా ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు ఏంటి, మాకు తెలీదా నువ్వు ముసలోడు అయ్యావని.
నీ భార్య గొడ్రాలని మాకు తెలియదా? నువ్వు తెలియకుండానే మేము వచ్చి నీతో మాట్లాడుతున్నామా? కాదు, దేవుని దగ్గర నుంచి ఈ సువార్తమానం, అక్కడ నేను మధ్యలో చిన్న బ్రాకెట్లో విత్ బ్రాకెట్లో ఈ సత్య సువార్త, ఎందుకంటే నా ప్రోగ్రామ్ టైటిల్ ఈ సత్య సువార్త కదా. సో అక్కడ ఉన్నటువంటి మాట్లాడంటే ఈ సత్య సువార్త నీకు ప్రకటించడానికే నేను పంపబడు. నిజంగా చెప్తున్నానండి, ఈరోజు నన్ను కూడా నా దేవుడు మీ దగ్గర పంపించినాడు, మీ కొరకే పంపినాడు. బహుశా మీ కుటుంబంలో మీకున్న పరిస్థితి మీకు తెలుసు. వాస్తవానికి ఇంక మీరు ఏం చేయలేనటువంటి పరిస్థితి. పెద్దవాళ్ళు అయిపోయారు, ఆ పిల్లల్ని మీరు అనలేరు, మీరు తిట్టలేరు, మీరు గద్దించలేరు, ఒక కంట్రోల్ పెట్టలేరు, కంట్రోల్ లేకుండా అయిపోయారు. ఈరోజు నీ సమాజంలో ఒక చీడపురుగులాగా అయిపోయారు. బ్రతుకంతా బహుశా విచ్చలవిడి అయిపోయింది కాదు, మీ చేతుల్లో లేదు. అయినా నేను చెప్తూ ఉన్నా, ఆ బిడ్డ జీవితం దేవుడు బాగు చేసినాడు. మీ ఇంటిలో దేవుడు అద్భుతాన్ని జరిగించినాడు. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ ప్రార్థన వినబడినది. డోంట్ వర్రీ, నీకు ఒక కుమారుడికి అంటాడని చెప్పాను. ఈ సువార్తమానం చెప్పడానికే నేను వచ్చినాను. ఈరోజు నీ ప్రియ స్నేహితులారా, దేవుడు మీ ప్రార్థన ఆలకించినాడు. దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేసి ఉన్నారు. మీకు బిడ్డలు లేని వారికి దేవుడు మీకు బిడ్డలు ఇచ్చినాడు. బిడ్డలుండి ఆ బిడ్డల గురించి, ఆ కుమారుని గురించి, ఆ కుమార్తె గురించి వాళ్ళు వేరే వ్యసనాలకు బానిస అయిపోయారని, సరిగ్గా చదవట్లేదని, సరైన జీవితం లేదని కన్నీరు పెడుతున్న తల్లిదండ్రులారా, మీకు కూడా దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట, ఆ బిడ్డల యొక్క జీవితాన్ని దేవుడు బాగు చేసి ఉన్నాడు. ఈ రోజున బహుశా వయసు పెద్దవాళ్ళయ్యి మనం పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కూడా ఆ బిడ్డల జీవితాన్ని గురించి మనకి దుఃఖము, వేదనే తప్ప మరొకటి లేదు. బహుశా ఈరోజు అలాంటి పెద్దవాళ్ళు నేను చూస్తూ ఉన్నా. పెళ్లి చేసేసిన కొడుకు, పెళ్లి చేసినటువంటి ఒక కూతురు యొక్క జీవితం సరిగ్గా లేదు, వాళ్ళు మిమ్మల్ని ఏడిపిస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని బాధపడుతున్నారు. డోంట్ వర్రీ. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళ యొక్క జీవితాన్ని దేవుడు బాగు చేసినాడు, వాళ్ళ కుటుంబాలని దేవుడు బాగు చేసినాడు. బహుశా ఒక కుటుంబంలో నేను చూస్తున్నాను, బహుశా మీ యొక్క కుమారుడు, కుమార్తె అనగా మీ కోడలు, వాళ్ళిద్దరూ సమాధానంగా ఉండట్లేదు కదా, ఎవరి దారి వాళ్ళదన్నట్టుగా వాళ్ళు ఉంటున్నారు కదా. ఇది వాస్తవం. కానీ ఈ రోజున మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, దేవుని యొక్క మాటని సువార్తగా మనం పలుకుంటూ ఉందాం. దేవుడు మీ ప్రార్థన ఆలకించినాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించినాడు, దేవుడు మీ కొరకు ఒక అద్భుతాన్ని ప్రకటించినాడు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, జస్ట్ బిలీవ్ ఇట్, అంతే, నమ్మండి అంతే. ఇది సాధ్యమా? అసాధ్యమే వాస్తవాన్ని చెప్పాలంటే. కానీ ఈరోజు అసాధ్యమన్న మాట మనం పలకొద్దు, ఇది సాధ్యమే అని పలుకుదాం. ఎందుకంటే దేవుడు తన సేవకుడైన దూతను నన్ను పంపించి మీ ముందర నిలబెట్టించి, లేక మీ ముందర ఇలా కూర్చొని మీతో నేను మాట్లాడుతున్నాను అంటే దేవుడు పంపించినటువంటి ఈ సత్య సువార్త మీతో పలుకుతున్నాను. అక్కడ ఒక విషయం జరిగిందండి. ఈ నెల వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఏం జరిగిందంటే, దేవదూత మాట్లాడుతూ కోపం తెచ్చుకొని అంటాడు, ఇది జరగుట నువ్వు చూచేటంత వరకు నువ్వు మౌనివై మోగొడవైపోదువుగా అన్నట్టుగా పలికాడు. అంతే, ఈయన మౌనమైపోయాడండి. ఈయన బయటకు వచ్చేసరికి సంజ్ఞలు చేయడం మొదలుపెట్టాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత సంజ్ఞలు చేయడం మొదలుపెట్టాడు. బహుశా భార్యతో చెప్తూ ఉన్నప్పుడు కూడా సంజ్ఞలు చేస్తూ చెప్తూ వచ్చినాడు. ఆమె అర్థం చేసుకోలేకపోయింది, ఎందుకంటే మాట్లాడు ఉండుంటే గనక ఈ జకరియా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏమని మాట్లాడి ఉండేవాడంటే, ముసలమ్మా ఈరోజు నేను గుడికి వెళ్ళాను, అక్కడ దేవునికి ధూపం వేయడానికి వెళ్ళాను, దేవునికి ధూపం వేస్తుంటే ధూపం వేదిక దగ్గర కుడి పక్కన దేవదూత కనబడి అన్నాడు కదా, ఈ వయసులోనంట నీకు నాకు మనకంట పిల్లోడు పడతాడంట. బలేడు దారువే, ఆవిడేమో అటు తిరిగి పడుకుంటే ఈయనేమి ఇటు తిరిగి పడుకుంటే ఇంకా పిల్లడు ఎక్కడ పడతాడు? వీళ్ళిద్దరికి ఆలోచించండి, అవునా కదా? ఈయనకి నోరుండుంటే ఖచ్చితంగా అలాగే మాట్లాడి ఉండేవాడు. ఎందుకంటే అక్కడ దేవదూతతోటే మాట్లాడితే ఏమన్నాడు, మేము ముసలాం అయిపోయింది లేదా మాకు పిల్లలా, నా భార్య ఎలిజబెత్ కూడా ముసలాం అయిపోయింది లేదా మాకు పిల్లలా, ఇదే అని మాట్లాడుతున్నాడు. అందుకే నేను ఈరోజు చెప్తున్నా ఫ్రెండ్స్, ఒకవేళ అవసరమైతే నేను అంటాను కదా, దేవుడు మిమ్మల్ని మోగోలుగా చేసేయాలి ఖచ్చితంగాను. ఎందుకంటే మోగోలుగా చేస్తేనే తప్ప లేకపోతే మనం మాట్లాడుకుండా ఉండలేకపోతున్నాం. ఊరికే ఎంతసేపు చూసినా వాస్తవాలనే మాట్లాడుతూ కూర్చున్నారు. మాకు ఇప్పుడు పిల్లలు ఏంటండి, మా ఓడి బాగుపడ్డండి, మా అమ్మాయి బాగుపడదండి, అబ్బాయి వీళ్ళ బతుకులు మారవండి, మా ఆయన బాగుపడ్డండి, ఈయన తాగుడు మాండండి, ఈయన చెడు తిరుగుడు మాండండి, ఈయన స్నేహం మాండండి బాబు, ఈయన మేము ఎంత చెప్పి నేను ప్రేమిస్తూనే ఉంటాను. నేను ఒక్కొక్కసారి అంటుంటా, అమ్మ నువ్వు ప్రేమ చూపించరా, నువ్వు ఆయనతో ఆప్యాయంగా ఉండరా, అప్పుడు ఆటోమేటిక్గా నీ భర్త ఇంకొకరి దగ్గరికి వెళ్ళకుండా నీ దగ్గరే ఉంటాడరా అని అంటే, అయ్యో నేను ఎంత ఎలా చూపిస్తున్నానో మీకేం తెలుసండి అంట ఆవిడ. ఏసు రక్తం చేయం, నువ్వు నిజంగా చూపిస్తే నేను అంటాను ఆ భర్త ఇంకొక ఆడ మనిషి దగ్గరికి ఎందుకు వెళ్తాడు? వెళ్ళడానికి వీల్లేదు. సో ఈరోజు నేను అంటాను కదా, మనం పలికే మన మాట సరిగ్గా ఉండాలండి. మన మాట సరిగ్గా లేకపోతే నా దేవుడు ఏం చేస్తున్నాడంటే మోగోలు చేసేస్తున్నాడు. మిమ్మల్ని మీ నోరు మూసేయాలి ఖచ్చితంగా. అక్కడ దేవుడు గద్దించాడు, షటప్ అన్నాడు. అక్కడ ఎక్కడ ఇశ్రాయేల్ ప్రజలు అనేటువంటి వారు ఎరుకో చుట్టూ తిరుగుతున్నప్పుడు షటప్ యువర్ డర్టీ మౌత్ అన్నాడు. ఎక్కడ కూడా అంతే, జకర్యాతో అన్నాడు, నీ నోరు షటప్ అన్నాడు అంతే ఆయన. రక్తం చేయి, ఇంక ఈయన మాట్లాడడం లేకుండా అయిపోయింది.
ఇంటికి వచ్చిన తర్వాత సంజ్ఞలు చేయటం అయిపోయింది. అందుకే ఆ ఇల్లాల గారు బహుశా ఈయన సంజ్ఞలు చేస్తుంటే ఇదేంట్రా ఇప్పుడు కొడుకులు అంటున్నాడు ఈయన, ఇదేంట్రా ఇప్పుడు గర్భం అంటున్నాడు ఈయన అనుకొని ఓ ప్రక్కనే అంటూనే, ఇదేంటండి ఇప్పుడు మీరు ఈ వయసులో మనకేంటండి పిల్లలు అంటూనే మంచం సర్దుండి ఉంటుంది, దుప్పటి సర్దుండి ఉంటుంది. దేవుడు జకర్యా యొక్క భార్య ద్వారా జకర్యాకు ఒక కుమారుడుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టేటువంటి అవకాశం. ఈరోజు అందుకే నేను అంటున్నా, సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్. నేను ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకెళ్ళినప్పుడు ఎన్కార్యం అనేటువంటి ఒక ఊరు, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు పుట్టినటువంటి ఒక ఊరు, ఆ ఎన్కార్యం వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు బస్సులో నేను చెప్తూ ఉంటా, ఒకవేళ దేవుడు ఒక వాగ్దానం చేసి అసాధ్యమైనది ఇదిగో నీ కొరకు జరుగుతుందని చెప్పినా నీ నోరు చల్లకుండా నువ్వు పలికే నీ మాటను బట్టి అద్భుతం జరగకుండా పోయే ప్రమాదం ఉంది. ఈరోజు ఒకవేళ జకర్యాకు నోరు ఉండుంటే ఇంటికి వచ్చిన తర్వాత తను పలికినటువంటి ఒక మాట చొప్పున, బయటకు వచ్చిన యవనస్తులతో పలికినటువంటి ఒక మాట చొప్పున ఆ భార్యతో ఆ మాట చెప్పి, ఈ వయసులో మనకు పిల్లలేంటమ్మా అని చెప్పేసి, ముసలమ్మా నువ్వు వాడు పడుకో, నేను ఇటు తిరిగి పడుకుంటా, నేను అసలే నడిచి వచ్చాను యెరూషలేము నుంచి ఎన్కార్యం వరకు, అలసిపోయిన బాగా కాళ్ళు బీగేస్తున్నాను, నాకు ముసలాన్ని అయిపోయాను కనుక నీ దాన్ని నువ్వు పడుకో నా దాన్ని పడుకుంటాను. ముసలాళ్ళు ఇద్దరు హాయిగా అలా ఎవరిదాన్ని వాళ్ళు అన్నట్టుగా 36లో పడుకొని ఉండేవారు, పిల్లలు పుట్టిండేవారు కాదు. దేవుడు యొక్క వాగ్దానం చేసిన అద్భుతం అక్కడ జరుగుండేది కాదు. అందుకనే దేవుడు ఏమన్నాడు, నోరు ముయ్యి అని అన్నాడు ఆయన, షటప్ అని అన్నాడు ఆయన. బట్ ఏం చేయాలి? ఆ తర్వాత అదే అధ్యాయం అనగా లోకాసు వార్త 1వ అధ్యాయంలోనే 68 ఆ వచనాల దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ జకర్యా నోరు తెరవబడింది పిల్లోడు పుట్టిన తర్వాత. నేను ఈరోజు ఒక మాట చెప్పిన స్నేహితులారా, మనకు అద్భుతం జరిగాక దేవుని స్తుతించడం కదండి. చాలామంది ఏంటంటే ఏదైనా కార్యం జరిగాక మేము కృతజ్ఞత కూటం పెట్టుకున్నాడు, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పి వెళ్ళండి అని చెప్పేసి అంటారు. నువ్వు జరిగా కూటం పెట్టుకోవడం గొప్ప సంగతి కాదు, జరగక ముందే జరిగినది అని నమ్మి నువ్వు కృతజ్ఞత కూటం పెట్టుకుంటే నువ్వు చేసినటువంటి కృతజ్ఞత స్తుతుల వలన దేవుడు నీకు జరగవలసిన కార్యాన్ని, అసాధ్యమైనది ఆయన సాధ్యపరిచేటువంటి దేవుడు. ఇది నేను మీకు చెప్తున్నటువంటి సువార్త, ఈ సత్య సువార్త. హే ఫ్రెండ్స్, చాలా కాలంగా మానవ మాటలు విన్నటువంటి మనం ఏంటంటే ఎయిదర్ నెగిటివ్గానన్నా మాట్లాడతాం, ప్రతికూల మాట మాట్లాడతాం, వాస్తవాలు మాట్లాడతాం, లేదంటే కనుక ఏదైనా కార్యం జరుగుతుంది దేవుడు కార్యం చేశాడు, చేయకపోతేనేమో దేవుడు కార్యం చేయలేదని తిడతా కూర్చుంటాం ఇంకా. సో జకర్యా తర్వాత చేసిన పనైనా కనీసం ఆ మాటలో నేను గమనించినప్పుడు ఏమంటానంటే, ఆయన నోరు సడలి, ఆయన నోరు తెరచి దేవునికి స్తుతియాగమును చెల్లించడం మొదలుపెట్టాడు, దేవుని స్తుతించుటకు మొదలుపెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో చెప్తున్నటువంటి మాట ఇది. అదేంటంటే డోంట్ ఎవర్ స్పీక్ ద ఫ్యాక్ట్. వాస్తవాల్ని మాట్లాడొద్దు. వాస్తవాల్ని మాట్లాడడానికి బదులు నోరు మూసుకోండి అంతే. మాట్లాడొద్దు, ఎవరి దగ్గర మాట్లాడొద్దు, భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర, సమాజంలో, సంఘంలో ఎక్కడ కూడా మాట్లాడొద్దు వాస్తవం అనేటువంటిది. చేతనైతే అక్కడ నేను గతంలో ఇశ్రాయేలు విషయంలో చెప్పినట్టుగా, జకర్యా ఎలిజబెత్ల విషయంలో నేను మాట్లాడుతున్నట్టుగా, చేతనైతే మనం ఏం చేయాలంటే దేవునికి స్తుతి యాగమే చెల్లించుకోండి. జస్ట్ కీప్ థ్యాంకింగ్ ద లార్డ్. అమరే నువ్వు గర్భవతి అయ్యావరా, దేవునికి స్తుతి చెల్లించు. దేవుడు మీ బిడ్డను దీవించాడమ్మా, మంచి భవిష్యత్తు దేవుడు మీ బిడ్డలకు ఇచ్చినాడు. డోంట్ వరీ. ఇప్పుడు అందాక వాళ్ళు జులాయిగా తిరుగుతున్నారని నువ్వు అనుకున్నావు కానీ, అందాక ఇల్లు విడిచిపెట్టి తిరుగుతున్నారని నువ్వు అనుకున్నావు కానీ, అందాక వాళ్ళు చెడు స్నేహాలు బట్టి చెడ్డగా ఉన్నారని నీవు అనుకున్నావు కానీ, అది కూడా తీసేయి, మనసులోంచి కూడా తీసేయి. ఈసారి మనం పలకల్సిన మాటలు ఏంటంటే, నా పిల్లలు మంచి బిడ్డలు, నా పిల్లలు దేవుని చేత ఆశీర్వదించబడినారు, నా కుటుంబం దీవించబడినది, దేవుడు నాకు అప్పగించిన సంఘం ఆశీర్వదించబడినటువంటి వారు, మా సంఘ బిడ్డలందరూ కూడా మంచి విశ్వాసులు, మంచి ప్రజలు. ఒక మాట చెప్పిన, బహుశా ఒక దైవ సేవకుడు, మీరు చాలా కాలంగా మీరు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏముందండి మా సంఘంలోని 10 రూపాయలు ఎత్తారు తప్ప అసలు కానుకే రాదండి. నువ్వు పలికిన మాట చల్లకుండా, అందుకే నీకు కానుక లేకుండా పోతుంది, అందుకే నీకు సమృద్ధి లేకుండా పోయింది. ఈరోజు నువ్వు పలకాల్సిన మాట ఏంటంటే, మా వాళ్ళందరూ దీవించబడి ఉన్నారు, నా సంఘ బిడ్డలందరూ దీవించబడి ఉన్నారు, వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడి ఉన్నారు, వాళ్ళు దీవెనకరంగా ఉండి ఉన్నారు, దేవుడు నా ప్రతి అవసరత దేవుడు తీర్చున్నాడు. జస్ట్ డోంట్ వర్రీ. వాళ్ళు ఎంత ఇస్తున్నారో, 10 రూపాయలు ఇచ్చారా, 20 రూపాయలు ఇచ్చారా, 100 రూపాయలు కానుకొచ్చిందా, ఈ విషయాలు అలా చూడొద్దు, ఆ విషయాలు నువ్వు పలకొద్దు. చేతనైతే దేవునికి స్తుతి యాగం చెల్లించు. ఒక్క 10 రూపాయలు వచ్చింది ఈరోజు మనకు కానుక, దేవా ఈ 10 రూపాయలు నువ్వు కానుక ఇచ్చిన నీకు వందనాలనైనా, నీ స్తోత్రాలనైనా అనండి. ఆ 10 రూపాయలు నీకు ఎంత సమృద్ధిగా ఉంటుందో నువ్వే చూద్దు. కానీ ఆ 10 రూపాయలు దేవుడిని అవసరతలు ఎలా తీరుస్తాడో నువ్వు చూద్దా. నేను తెలుసండి బాబు, 400 రూపాయలతో నేను మొదలుపెట్టిన నా జీవితం ఒకనొకప్పుడు 400 రూపాయలు. ఈరోజు నా జీతమే కాదు, నాకు తెలియదు జీతాన్ని సంగతి, కానీ ఈరోజు నీకు కొన్ని వేల రూపాయలు నెల ఖర్చు పెట్టుకుంటూ ఆ దేవుని నేను మహింపరచగలుగుతున్నాను. ఎక్కడి నుంచి వస్తుంది? ఐ డోంట్ నో. ఎక్కడ ఏ ఫారిన్ ఫండ్ అనేటువంటిదో, లేకపోతే ఎవరు ఇస్తున్నారో, ఏం చేస్తున్నారో నాకు తెలియదండి. ఒకటి మాత్రం నాకు తెలుసు, నా అనుదిన ఆహారం దేవుడు నాకు ఇస్తున్నాడు, అండ్ ఐఎమ్ హ్యాపీ.
నేను నా దేవునికి స్తుతి ఆగమం చెల్లిస్తున్నా. అడుక్కోను దేవా ఈ నెలకు బిల్లు కట్టాలి నాయనా, దేవా ఇన్ని వేల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి నాయనా, ఇలా అడుక్కోను నా దేవునికి నేను స్తుతి ఆగమం చెల్లిస్తున్నా. ఈ రోజుని మీ గురించి నేను దేవుని స్తుతి ఆగమం చెల్లిస్తున్నా. ఈరోజు మీ కుటుంబాన్ని గురించి దేవుని స్తుతి. మీ బిడ్డలు దేవుడు ఇచ్చినాడు, మీ బిడ్డలు దేవుడు బాగు చేసినాడు, మీ అవసరతలు దేవుడు తీర్చినాడు, మీ అక్కర్ల దేవుడు తీర్చినాడు, మీ అప్పుల్లో నుంచి దేవుడు మీకు విడుదల ఇచ్చినాడు, మీ కుటుంబంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేసినాడు, మీ బిడ్డలకు మంచి ఉద్యోగం, మీ బిడ్డలకు మంచి వివాహ బంధం, మీ కుటుంబ జీవితంలో ఒక అద్భుతం, మీ సంఘంలో దేవుడు ఒక అద్భుతం చేసి ఉన్నారు గనుక నేను స్తుతిస్తుండగా ఈ జస్ట్ జాయిన్ విత్ మీ, నాతో కలిసి మీరు కూడా దేవుని స్తుతించండి. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కుటుంబం కొరకు నీ స్తోత్రాలు. చాలా కాలంగానైనా బిడ్డలు లేక కన్నీరు పెట్టి ఉన్నారు. ఇక ఎనఫ్ డాడీ, ఇక కన్నీరు కాదు, ఇప్పుడు వాళ్ళ నోట స్తుతులే నేను పెడుతూ ఉన్నా. స్తుతులేనైనా వాళ్ళు స్తుతిస్తుండగా నాయన నీ కుమార్తె గర్భవతి అవ్వడానికి నువ్వు కృప చూపించినందుకు నీకు వందనాలు. వారు స్తుతిస్తూ ఉంటుండగా చెడిపోయారు అనుకున్న బిడ్డల యొక్క జీవితాలను నువ్వు బాగు చేసినందుకు నీకు స్తోత్రాలు. వారు నిన్ను స్తుతిస్తూ ఉంటుండగా వారి అక్కర్లన్నీ తీర్చినందుకు నీకు స్తోత్రాలు. నన్ను వారు నిన్ను స్తుతిస్తుంటుండగా ఆ వ్యాధి బలహీనతల నుంచి కూడా వారికి విడుదల ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. వి డోంట్ థింక్ అబౌట్ ద సిక్నెస్ డాడీ. అది ఎంతటి భయంకరమైన వ్యాధి అయినా సరే, మరణకరమైన వ్యాధి అయినా సరే, మాకు తెలిసింది ఒకటే, నిన్ను స్తుతించడం. నిన్ను స్తుతిస్తుండగా నువ్వు అద్భుతమైన కార్యాలు చేశాను నాయన. నిన్ను స్తుతిస్తుండగా చెరసాల పునాదులు వణికినట్టు వారి కోర్టు కేసుల నుంచి వారికి విడుదల, వారి సమస్యల నుంచి వారికి విడుదల మీరు ఇచ్చినారు. వారు నిన్ను స్తుతిస్తుండగా అత్యధికమైన విజయం వీరికి ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసు నామములో వీరి నోట స్తుతులే నేను పెడుతున్నా, కోటి స్తుతులే నేను పెడుతున్నా. అలనాడునైనా ఇశ్రాయేలు ప్రజలు కేక వేశారన్న కేకలో కూడా స్తుతేనైనా, ఆ స్తుతిలోనైనా కోట గోడలు కూల్చివేశారు. ఆ వాగ్దాన దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోగలిగారు. అలాని ఇప్పుడు కూడా మేము నిన్ను స్తుతిస్తుండగా అసాధ్యమైనవి మీరు మాకు సాధ్యపరిచినారు, జరగవు అనుకున్నవి మీరు మాకు జరిగించినారు. మీరు మాకు మేలులు వెంబడి మేలులు చేసినారు, అధికమైన మేలులు మీరు మాకు ఇచ్చినారు కనుక మీకు కోటి స్తుతులు చెల్లిస్తున్నా. ఈ కుటుంబాన్ని నీ చేతులు పెడుతున్నాను నేను. ఇక మీదట వీరు వాస్తవాన్ని మాట్లాడేవారు కారు. ఇక మీదట మీరు ఉన్న విషయాలని నైనా, ఇప్పుడు జరుగుతున్న విషయాలు మాట్లాడుతూ పిల్లల్ని కానీ కుటుంబాన్ని కానీ దూషించేవారు కారు, సంఘాన్ని దూషించేవారు కారునైనా. ఇక మీదట వీరు నిన్ను స్తుతిస్తూ అద్భుతములను అనుభవిస్తున్నారు కనుక వీరి నీ చేతులు పెడుతూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదములు ఆయనను స్తుతిస్తుండగా మీకు ఏ అద్భుతములు జరగాలో అట్టి అద్భుతములు మీకు జరుగునట్లు సదా మీకు తోడయండి, మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, అద్భుతాల వెంబడి అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. దేవుని స్తుతిస్తూ ఉండండి. అసాధ్యమైనవి మీకు సాధ్యమవుతున్నాయి, మీరు జరగవు అనుకున్నవి మీకు జరుగుతున్నాయి. ఇది మొదలుకొని నేను చెప్తున్నా, కీప్ థ్యాంకింగ్ ద లార్డ్. డోంట్ ఎవర్ స్పీక్ ద ఫ్యాక్ట్. వాస్తవాల్ని మాట్లాడొద్దు. వాస్తవాల్ని మాట్లాడే విషయంలో మీ నోళ్ళు మూయబడి ఉన్నవి. షటప్ అన్న మాట చొప్పున మీరు కూడా షటప్ అయిపోయి ఉన్నారు. అలాంటి విషయాలు మీరు మాట్లాడు. మంచి బిడ్డలు మీరు మంచివాళ్ళు. నా మాటకు మీరు గౌరవించారు. ఇక మీదట ఎప్పుడు కూడా ఉన్న వాస్తవాన్ని ఏ విషయాన్ని కూడా పలకొద్దు స్నేహితులారా. దేవునికి స్తుతులే చెల్లించుకోండి. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మీరు పొందుకున్నాడు. ఒకవేళ అలా మీరు పొందుకున్న కార్యాలు ఏదైనా నాకు తెలియజెప్పడం ద్వారా నేను కూడా మీతో కలిసి సంతోషించి ఆ దేవునికి స్తుతించాలి, దేవునికి స్తుతియాగం చెల్లించాలని మీరు అనుకుంటే ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికొకరు నాతో పర్సనల్గా మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ID esatyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనం స్తుతించడం ద్వారా అద్భుతములు చేసే ఆ దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.